ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులకు రోడ్ల బ్రేక్ పడుతోంది. ఇదేంటి బస్సులకు బ్రేక్ పడడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే. ఈ విషయం 3 రోజులుగా కురిసిన వర్షాలతో బహిర్గతమైంది. చినుకు పడడంతో చిత్తడయ్యే రోడ్లు కలిగిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వం 3 రోజుల్లో దాదాపుగా ₹1 కోటి ఆదాయాన్ని కోల్పోయింది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులుగా కురిసిన భారీ వర్షము అన్ని వర్గాలకు మేలు చేసింది. ప్రధానంగా వ్యవసాయానికి అనుకూలంగా మారింది. కానీ ఆర్టీసీకి మాత్రం నష్టం చేకూర్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, బైన్సా, ఉట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ డిపోలతో ఆర్టీసీ వ్యవస్థ విస్తరించి ఉంది. సగటున రోజుకు దాదాపు 2.55 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరగాల్సి ఉంది. అంటే 3 రోజులకు కలిపితే 7,65,000 కిలోమీటర్లు బస్సులను తిప్పాల్సి ఉంది. కానీ 3 రోజులుగా భారీ వర్షాల కారణంగా బస్సులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 67,000 కిలోమీటర్ల తిరగాల్సిన బస్సులను రద్దు చేసుకోవాల్సింది. ఫలితంగా 6,88,000 కిలోమీటర్లకే ఆర్టీసీ పరిమితం వచ్చింది. అంటే దాదాపు రోజుకు ₹1,41,00,000 ఆదాయం సమకూరాల్సి ఉంది. 3 రోజులలో 4,27,00,000 ఆదాయం సమకూరాల్సి ఉంది. కానీ ఈ 3 రోజులలో కేవలం ₹3,38,00,000 ఆదాయమే వచ్చింది. అంటే దాదాపు 85 లక్షల నుంచి ₹1 కోటి వరకు నష్టాన్ని చవిచూసింది. అంటే ఏ విధంగా చూసినా ఈ ఆర్టీసీకి ఈ 3 రోజులలో పూర్తిగా నష్టాన్ని మిగిల్చింది. 618 బస్సులను రోజు తింపాల్సి ఉంది. ఇందులో దాదాపు 50 బస్సులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ప్రధానంగా మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో బస్సు రాకపోకలను నిలిపివేసుకోవాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లాలో కొంత బస్సులకు రాకపోకలకు అనుకూలంగా ఉంది. అంటే ప్రధానంగా ఆర్టీసీ బస్సు వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం బాగా లేదనే విషయం ఇందులో స్పష్టమవుతుంది. అంటే ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను రోడ్ల బాగోగుల కోసము వెచ్చిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. చినుకు పడితే చాలు రోడ్లు చిత్తడిగా మారే దుస్థితి ఉంది. దాంతో బస్సు ముందుకు వెళ్ళలేక మొరాయించేదాకా వస్తుంది. ఇక మొరాయించడం అంటే బస్సుని తీసుకురావాలంటే మరొక బస్సుని మెకానికల్, ఇంజనీర్లను, సిబ్బందిని పంపించాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ఆర్టీసీ యంత్రాంగం చినుకు పడిందంటే కొన్ని మారుమూల ప్రాంతాలైతేనేమి రోడ్డు సౌకర్యం సరిగా లేని ప్రాంతాలకు బస్సులను పంపడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలకు, పట్టణాలకు రాకపోకలు అంతరాయమే కాకుండా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యానికి అనుగుణంగా రోడ్లను వేయాల్సి ఉంది. ఈ మారుమూల ప్రాంతాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు సరైన రవాణా సౌకర్యం సమకూరలేదు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు బాహ్య ప్రపంచానికి రావాలంటే ఆటో రిక్షాలు లేదా అక్కడక్కడ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించే తప్ప పట్టణ ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దీన్ని ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వం ఆదిలాబాద్లోని ఏ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం బాగలేదు, దాన్ని బాగు చేయించడానికి ఏం చేయాలి, ఎన్నో నిధులు అవసరమవుతాయని జిల్లా కలెక్టర్ల ద్వారా నివేదికలు తెప్పించుకుంటే మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుని పంపించినట్లు అవుతుంది, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచినట్లు ఉంటుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్.